పదండి అని వెళ్తే అప్పుడు పరమేశ్వరుడి ఆదేశంతో అందరూ కలిసి లలితాత్మకమైన ఒక యజ్ఞం చేశారు. యజ్ఞంలో పరమేశ్వరుడే చిదగ్నిని సృష్టించి వేస్తే వీళ్ళందరూ లలితాదేవి యొక్క షోడశి మంత్రాన్ని చేసి తమ తమ శక్తుల్ని అందులో ఆహుతులు కింద వేశారు. అప్పుడు అమ్మవారు ఆ చిదగ్ని కొండ నుంచి ఆవిర్భవించారు. ఎలా ఆవిర్భవించారంటే కోటి సూర్య ప్రతీకాశం కోటి చంద్ర సుశీతలం అంటారంటే కోటి సూర్యుల కాంతిట అంతుంటే వేడిగా ఉంటుంది కదా, కానీ కోటి చంద్రుల్లాగా చల్లగా ఉందిట. అసలు అమ్మవారి రూపాన్ని మాటల్లో చెప్పలేం. దానిమ్మ రంగులో లేత ఎర్రటి ఎరుపు, 4 చేతుల్లో పాశం అంకుశం చెరకవిల్లు పుష్పబాణాలు అవన్నిటితో వెలిగిపోతూ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని దేవతల కోసం ఆవిర్భవించారు. దేవతలందరూ జయజయధ్వానాలు చేశారు. ఆ తరువాత తల్లి తనలోంచే ఒక పెద్ద సైన్యాన్ని సృష్టించి ఒక మహాయుద్ధం చేసి భండాసురుణ్ణి వధించింది. అలాంటి యుద్ధం విశ్వంలోనే ఇప్పటిదాకా